హలో ఆల్, వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను కైలాస గౌరి నోము గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్య నేను ఇండియా వెళ్ళినప్పుడు ఈ నోము నోచుకోవడం జరిగింది. దేవి కృప వల్ల చాలా బాగా జరిగిందండి ఆ నోము. ఆ విషయాలని ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. రియల్ టైం వీడియో చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ నోము యాక్చువల్గా రథసప్తమి రోజుని కైలాస గౌరి కథ చదువుకొని గౌరీదేవికి పూజ చేసుకుని అష్టోత్తరం అది చదివి అక్షంతలు వేసుకుని మొదలుపెట్టాలి. తర్వాత అంటే రథసప్తమి కానీ శివరాత్రి కానీ నేను రథసప్తమి రోజుని అక్షంతలు వేసుకున్నాను. సో 6 నెలల లోపల ఉద్యాపన చేయాలన్నారు. ఉద్యాపన అంటే 5 కేజీలు 5 కుంచాల పసుపు 5 కుంచాల కుంకుమ ముత్తైదులకి పంచిపెట్టాలన్నమాట. సో 5 కుంచాలు అంటే మనకి ఇప్పుడు ఇది ఎంతమందికి సరిపోతుంది, ఎంతమందిని పిలవచ్చు ముత్తైదుల్ని అనుకుంటే కనుక అది చాలామందిని అడిగాను, ఎంతమందిని పిలిచారు మీరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్ చెప్పారండి. కొంతమంది 60 అన్నారు, కొంతమంది 80 అన్నారు, కొంతమంది 100 అన్నారు, కొంతమంది 150 అన్నారు, కొంతమంది 200 కూడా అన్నారు. నాకు చాలా భయం వేసింది. ఇది ఒక నెంబర్ అంటూ మనకి లేదు. ఒక బర్త్డే పార్టీ అంటే మనం ఒక హాల్ బుక్ చేసుకుంటాం, ఒక 100 మెంబర్స్ని పిలవాలి అనుకుంటే 100 రిటర్న్ గిఫ్ట్స్ రెడీగా పెట్టుకుంటాం, రైట్? కానీ దీనికి అలా కాదు. ఈ 5 కుంచాల పసుపు ఎంతమందికి సరిపోతుంది అన్నది చాలా ట్రిక్కీగా ఉంటుంది. అది కొంచెం అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే ఎక్కువ మందిని పిలిచినా కూడా వాళ్ళకి పసుపు ఇంకా లేవు అని చెప్పకూడదు. అది అది వేరే మళ్ళీ సెంటిమెంట్ కదా మనకి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను. అంతేకాదు ఇంకా ఎటువంటి జాకెట్ గుట్లు తెప్పించాను అంటే మన బెజవాడ బేబమ్మ గారు జోక్ చేసినట్టు ఆ జాకెట్ గుట్లు ఎందుకు పనికిరాని జాకెట్ గుట్లు సర్క్యులేట్ అవుతూనే ఉంటున్నాయి. అది జస్ట్ మన 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 సాంప్రదాయం ప్రకారం మనం జాకెట్ గుట్లు ఇస్తూ ఉంటాము ప్రతి నోములకు కానీ ఫంక్షన్స్కి కానీ. అది ఇవ్వాలి కూడా, కానీ అది ఎందుకు పనికిరాని జాకెట్ గుట్లు ఇస్తే అది వేస్ట్ అని ఆవిడ ఒక కామెడీ చేశారు. అది వైరల్ అయింది. సో అందుకని నేను కొంచెం ఒక వీవర్ దగ్గర నుంచి ఇక్కత్ క్లాత్ 1 మీటర్ ఉన్నది జాకెట్ కుట్టించుకునేట్టుగా ఉండేట్టుగా మంచి జాకెట్ కూడా రీజనబుల్ ప్రైస్లో కొన్నానండి. పసుపు కుంకాలు కూడా మనం మార్కెట్లో దొరికేవి అంత అంటే వాటిలో అది యాక్చువల్గా క్వాలిటీ ఉండట్లేదు. అందువల్ల నేను నాకు రాజమండ్రి నుంచి సీతానగరం నుంచి వచ్చింది పసుపు కుంకుమ. ఆ విషయాలు కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ. శ్రీ కైలాస గౌరి నోము, దీనికి ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా తయారు చేశామండి. ప్రియమైన ముత్తైదువులకు బంధువులకు ఆహ్వానము, లేడీస్ ఓన్లీ అని పెట్టాము. సో అది మస్ట్ అండ్ షుడ్ అండి ఆ కండిషను. తర్వాత శ్రీ కైలాస గౌరి నోము డేటు, టైము, తర్వాత మీరు అందరూ తప్పక వచ్చి పసుపు కుంకుమ తాంబూలం స్వీకరించి నోము సంపూర్ణము చేయవలసిందిగా ప్రార్థన. స్థలము అడ్రస్ ఇచ్చాము, తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత ఇఫ్ పాసిబుల్ మీరు లొకేషన్ కూడా షేర్ చేయొచ్చు దాంట్లోనే ఒక లింక్ పెట్టేసి. సో ఇలాగా ఇది తయారు చేసుకుంటే ఇన్విటేషన్ కార్డు మన వాట్సాప్ గ్రూప్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్లో. అలాగే 150 మంది కంటే దాటకుండా చూసుకోండి. సో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది చూసుకుంటే కనుక ఈ ఎక్స్పెన్సెస్ లిస్ట్ కూడా తయారు చేసి పెట్టానండి. రఫ్గా పైపైన చదువుతాను. ఈ బ్లౌజ్ పీసెస్ అరౌండ్ 9,000 అయింది. పసుపు కుంకుమ అరౌండ్ 12,500. తర్వాత బ్యాగ్స్ అంటే ప్లాస్టిక్ కవర్లు మళ్ళీ బ్యాగ్స్ 2 కొనాలి. తర్వాత ప్రతి బ్యాగ్లోనూ 9 ఐటమ్స్ ఉండేట్టుగా పెట్టానండి. పసుపు కుంకుమ తమలపాకులు, ఒక్కబడి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, బ్యాంగిల్స్, గిఫ్ట్ బుక్, అలాగా మొత్తం 9 ఐటమ్స్ ఉన్నాయి. అది కూడా ఈ ఎక్స్పెన్సెస్ షీట్లో రాశాను. అక్కడ 2 ప్లాస్టిక్ డబ్బాల్లో నేను పసుపు కుంకుమ అంటే అవి యాక్చువల్గా పసుపు కుంకుమ బస్తాల్లో వచ్చాయి. వాటిని చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకున్నాను, కన్వీనియంట్గా ఉంటుంది వేయడానికని. అరటిపళ్ళు ముందు రోజు కొంటాం కాబట్టి అవి ఆరబెట్టాలంటే లేకపోతే మగ్గిపోతాయి. అందుకని కొంతమంది అరటిపళ్ళు మానేసి కమలాలు అన్నారు. నాకెందుకో ట్రెడిషనల్గా అరటిపళ్ళే కదా అనుకున్నాను, అందుకని అదే కొన్నాను. ఈ బస్తాలు పసుపు కుంకుమ బస్తాలండి. ఇవి నాకు రాజమండ్రి దగ్గర ఉన్న సీతానగరం నుంచి వచ్చాయన్నమాట. ఇది ఒక కాంటాక్ట్, నాకు కొండబాబు అని ఆయన పంపించారు నాకు ఈ పసుపు కుంకాలు. ఈ కొండబాబు గారి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పసుపు కుంకాలు అయితే చాలా బాగున్నాయండి. అది చాలా అసలు అందరూ మెచ్చుకున్నారు. అందరూ ఫోన్లు చేసి మరీ అడిగారు, అంత మంచి వాసనతోటి.
తర్వాత ఇవి ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని ముందు రోజునే అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నామండి. దాంట్లో ఒక బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, తమలపాకులు, వక్క అన్నీ పెట్టుకున్నాము. సో దట్ నెక్స్ట్ డే జస్ట్ దానిపైన ఒక ఫ్రూటును ఫ్లవరు పెట్టేసి, ఈ పసుపు కుంకాలు మనం ఎలాగైనా దోశల్లో పోస్తాం కదా, ఆ ప్యాకెట్లు ఈ కవర్ కలిసి ఇంకొక బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకో బ్యాగులు కొనాలన్నమాట. ఇవి ఒక 150 ప్లాస్టిక్ కవర్లు, 150 బ్యాగులు. అంటే చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి కదా, తాంబూలం బ్యాగ్స్ అంటారు, వాటిని కొనుక్కోండి. ఆ తాంబూలం బ్యాగ్స్లో పెట్టానమాట ఈ కవరును పసుపు కుంకం ప్యాకెట్లు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ తాంబూలం బ్యాగ్ కూడా ఇచ్చేస్తే. సో ఈ బ్యాగ్లు మరిన్ని ముందర రోజునే మనం రెడీగా 150 ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ పీసు నేను చెప్పినట్టుగా మంచి క్వాలిటీది వీవర్స్ నుంచి డైరెక్ట్గా కొన్నా అండి. ఇది శ్రీరంగ టెక్స్టైల్స్, నారాయణవనం అని తిరుపతి దగ్గర ఉంది. వీళ్ళకి ఫోన్ నెంబరు, అడ్రస్ అంతా ఈ కార్డులో ఉన్నాయి మీకు. సో వీళ్ళకి ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. ఇవి 60 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి మీటరు క్లాత్. చాలా మంచి కాటన్ మీద ప్యూర్ అంటే ఇక్కత్ డిజైన్ తోటి 1 మీటర్ క్లాత్ అండి. ఇది నాకు 70 పడింది. 60 నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర వెరైటీస్. సో 60 రూపాయలకి మీకు 1 మీటర్ క్లాత్ మంచి క్వాలిటీది వీవర్స్ నుంచి దొరకడం చాలా కష్టం అది. సో వాళ్ళు బల్క్గా అంటే ఇంకా కూడా తగ్గిస్తారు మీరు ఇంకా చాలా ఎక్కువ కొంటే. సో ఆ రోజు నేను పురోహితుడి గారిని పెట్టుకున్నానండి, కృష్ణశర్మ గారని. ఆయన చాలా బాగా చేశారు. వచ్చి గణేశుడికి అంటే ఫస్ట్ మన వినాయకుడికి పూజ చేస్తాం కదా, చేయించి తర్వాత లలితా సహస్రనామం, కుంకుమ పూజ అవన్నీ చేయించారు. ఇంచుమించు 1 అవర్ పట్టిందండి ఇవన్నీ చేయడానికి. అవన్నీ చేశాక దాంతోపాటు ఆయన మిగతా అంటే గౌరీ పూజ అవన్నీ కూడా చేయించారన్నమాట. అష్టోత్తరం, సహస్రనామాలు అన్నీ, కుంకుమ పూజ ఇవన్నీ చేయించాక గుడికి వెళ్ళి తాంబూలం ఇచ్చిరమ్మన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వాయనం మనం గౌరీదేవికి ఇవ్వాలి. అందువల్ల ఈ గౌరీదేవికి ముందరే మనం ఒక ప్లేట్లో చక్కగా ఒక వెండి ప్లేట్లో అన్నీ, ఒక చీర, పసుపు కుంకుమ, 2 దోశలతోటి పసుపు కుంకాలు పోసి చిన్న చిన్న ప్యాకెట్లు జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకుని, తర్వాత తమలపాకులు, ఒక్కపొడి, తర్వాత ఫ్రూట్స్, గాజులు, అమ్మవారికి అంటే మనం ముత్తైదుకి 9 ఐటమ్స్ ఎలా ఇస్తున్నా అని చెప్పాను బ్యాగ్లో, అలాగే అమ్మవారికి కూడా అన్నీ ఆ ప్లేట్లో పెట్టుకుని పక్కనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామండి. మేము సైనిక్పురిలో మాకు ఇల్లు. సో సైనిక్పురిలో శ్రీచక్ర ఎన్క్లేవ్ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది. అష్టలక్ష్మిలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇచ్చామండి పురోహితుడి గారికి. వాళ్ళు శారీ కట్టడానికి కూడా కొంచెం ఛార్జ్ చేస్తారు, అది 250 రూపాయలు తీసుకున్నారంతే. సో శారీ ఇచ్చి కట్టడానికి ఛార్జ్ కట్టి మనం దేవికి వాయినం ఇచ్చేసి అప్పుడు ఇంటికి వచ్చి 8 కూర్చున్నాను అనమాట. నేను కార్డులో కూడా 8 రాశాను కదా, 8 మాట్లాడకూడదు, ఇంకా దేవికి వాయినం ఇచ్చాక ఇంకా మాట్లాడకూడదు. వచ్చేసి ఇక్కడ స్టూల్ మీద కూర్చుని ఇంకా వరుసగా వాయినాలు ఇవ్వడం మొదలెట్టాను. అంటే ఫస్ట్ ముత్తైదువ మనకి జనరల్గా అమ్మ కానీ అన్నయ్య భార్య కానీ ఉంటే బెటర్ అంటారు, లేకపోతే ఎవరైనా సరే పర్వాలేదు. ఒక ముత్తైదుని ఫస్ట్ ఇలాగ వస్తారు కదా, వచ్చిన వెంటనే పసుపు కుంకుమ పెట్టాలి, వాళ్ళకి గంధం పెట్టాలి, పారాయణ కాళ్ళకి పారాయణ రాస్తారన్నమాట. అది పసుపులు అవి రాస్తారు కదా, అది సర్వెంట్ని పెట్టాను కాబట్టి వాళ్ళు ముందే రాసేసారు. తర్వాత ఈ న్యూస్ పేపరు పీసెస్ ముందరే కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి మాకు మా అక్క బావగారు చాలా హెల్ప్ చేశారు. ముందర రోజునే వాళ్ళు అన్నీ ఒక 300 పీసులు న్యూస్ పేపర్లు కట్ చేసి పెట్టారు. సో ఒక న్యూస్ పేపర్ వేసి దోసెడిలో పసుపు, ఇంకో దోసెడిలో మళ్ళీ దానిపైన ఇంకో న్యూస్ పేపర్ ఇస్తే కుంకుమ వేసాము వాళ్ళ దోశల్లో. వేసాక ఈ కవరును ఫ్రూట్స్ అవి కూడా ఇచ్చామాట. ఈ కవర్లో మీకు జాకెట్ గుడ్డ, లలితా సహస్రనామం బుక్కు, ఒక్కపొడి, తర్వాత
గాజులు అన్నీ ఉంటాయి. సో అన్నీ చేసినట్టు అవుతుంది. పసుపు, కుంకుమ, గాజులు, ఒక్కపడి, తమలపాకులు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ 9 ఐటమ్స్ ఇచ్చినట్టు అవుతుంది ప్రతి ముత్తైదువుకి. ముత్తైదువులు ఇలాగా 8 నుంచే లైన్ కట్టడం స్టార్ట్ చేశారు. ఆ లైన్ తర్వాత తర్వాత చాలా ఫాస్ట్గా వర్డ్ ఆఫ్ ద మౌత్ అలా వెళ్ళిపోయి ఇంకా రోడ్డు బయటకు కూడా వెళ్ళిపోయిందండి. అంత బాగా వచ్చేసారు, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వచ్చారు ముత్తైదువులు అయితే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇంత బాగా వచ్చారు, నా అదృష్టం కొద్దీ అనుకున్నాను నేను. కానీ ఆ రోజు చాలా మంచి రోజుట, సంకటహర చతుర్థిట, పైగా బుధవారం వచ్చిందిట. అందువల్ల ఇంకా బాగా వచ్చారన్నమాట. సో అసలు ఎక్కడా ఆగలేదు, క్యూ అయితే అస్సలు ఆగలేదు. అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఇలాగా ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ఒక ప్లేట్లో ఒక పేపర్ వేసి దోసటిలో పసుపు పోసాను, దానిపైన ఇంకో పేపర్ వేసి కుంకుమ వేసి, తర్వాత ఈ కవర్ రెడీగా సర్దుకుని పెట్టుకున్నాం కదా, ఆ కవర్ ఇచ్చాను. కవర్ ఇచ్చి ఫ్రూట్స్, ఫ్లవర్స్ పెట్టామన్నమాట ఆ కవర్ పైన. అంతే. దీనికి మనకి చాలా హెల్ప్ అవసరం అండి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు, పైగా మనం మాట్లాడకూడదు. నాకు బంధుమిత్రులు చాలా హెల్ప్ చేశారండి. అసలు అనకూడదు కానీ అసలు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ యొక్క మనకి ఎంత అవసరము. ఏ పనికైనా కూడా మనకి బంధువులు, మిత్రులు కావాలండి. వాళ్ళ హెల్ప్ తోటే ఏదైనా సాధించగలం మనం. అసలు ఎంత చేశారంటే, మనం అసలు ఎన్ఆర్ఐస్ ఎప్పుడో కనిపిస్తాం, అయినా సరే పాపం వాళ్ళు ఆ ఎఫెక్షన్ తోటి, అదే ఎఫెక్షన్ తోటి వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళ పనులన్నీ మానుకుని ముందు రోజే వచ్చి, మా ఇంట్లో అయితే మా అక్క అయితే ముందు రోజే వచ్చారు, మా అత్తయ్యలు వాళ్ళంతా వచ్చి చక్కగా అసలు అలా అరేంజ్ చేసి నాన్ స్టాప్గా 8 to 12 అలా రష్ అన్నమాట. అందరూ క్యూ కట్టి ఉన్నారు ముత్తైదులు అయితే. అలా నాన్ స్టాప్గా అలా ఇస్తూనే ఉన్నారన్నమాట, అన్నీ అందిస్తున్నారు. మా అక్క పేపర్లు వేసి పెడుతుంటే ఇంకొక అత్తయ్య ఆ కవర్లు అందివ్వడం, కవర్లో సర్దడం, అందివ్వడం అన్నమాట. అంటే పైన ఆ ఫ్రూటును, ఫ్లవర్స్ అవి పెట్టాలి కదా, ముందు రోజు ఎంత సర్దుకున్నా కూడా మళ్ళీ పైన ఫ్లవర్స్ అవి నెక్స్ట్ డే ఆ సేమ్ డే కొనాలి కదా, అవన్నీ కొంచెం ఫ్రెష్ ఐటమ్స్ పైన పెట్టడం. తర్వాత ఇంకొక లేడీ అయితే ఇవి పసుపు కుంకాలు తీసుకుని వస్తారు కదా ముత్తైదులు, తీసుకున్నాక వాళ్ళకి ప్యాకెట్ల కింద కట్టి ఇంకో పెద్ద బ్యాగ్ ఇచ్చి ఇవన్నీ కలిసి ఆ బ్యాగ్లో పెట్టుకున్నట్టు. మరి వాళ్ళు ఈజీగా పట్టుకెళ్ళాలి కదండి, అందుకని అవన్నీ కూడా చేశారు. ఈ హెల్ప్లన్నీ కూడా చుట్టాలే చేశారండి అంతాను. తర్వాత మధ్యలో కొంచెం నాకు బ్లౌజ్ పీసులు సరిగ్గా ప్లానింగ్ లేక కొంచెం ఎర్లీగా, అంటే 80 అని చెప్పారు నాకు, అందుకని 80కే ప్రిపేర్ చేసుకున్నాను నేను. సో 80కి అయిపోతే కొంచెం బ్రేక్ ఇచ్చి సంగీత కచేరీలాగా మా అమ్మాయి అత్తగారు అన్నమాట, చాలా బాగా పాడతారు, ఇందిరా గారు అని సైనిక్పురిలో ఉంటారు. ఆవిడ క్లాసికల్ సింగరు, టీచింగ్ కూడా చేస్తారు, చాలా బాగా పాడారు. ఆవిడ పాట కచేరీ జరిగింది, అందరూ తప్పట్లు కొడుతున్నారు చూసారా. తర్వాత ఈవిడ తర్వాత మా అక్కయ్య కూతురు కూడా పాటలు పాడింది. సో దేవికి సంగీత కచేరీ కూడా అయిపోయింది అన్నమాట. ఆ విధంగా చక్కగా పూజ చేయడం, తర్వాత సంగీత కచేరీ చేయడం, అంతా కూడా బంధువుల హెల్ప్ తోటి బాగా అయిందండి. బంధువుల హెల్ప్ తోటి ఇవంతా చక్కగా అయింది. బంధువులు, ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు యాక్చువల్గా బంధువుల కిందే లెక్క. సో అందరూ కలిసి ఎంతో హెల్ప్ చేశారు. అదిగో తర్వాత ఇలా ఫోటోలు తీర్చుకున్నామన్నమాట. చాలా బాగా జరిగిందని అందరూ పొగిడారు. అది నా అదృష్టం అండి. వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేయబట్టే సక్సెస్ అయింది. ఏదైనా ఫంక్షన్ ఈ రోజుల్లో, పెళ్ళి కానీ ఏదైనా కూడా మనం అనుకుంటాం చాలా గ్రాండ్గా చేయాలని, ఎంతో కడతాం, డబ్బులు స్పెండ్ చేస్తాం, కానీ మనుషులు వస్తేనే కదండి మనకి అది సక్సెస్ అయ్యేది. అదంతా వాళ్ళ ప్రేమతోటి వాళ్ళు వచ్చి, బంధువులు, మిత్రులు అందరూ వచ్చి సక్సెస్ చేశారు. ఈ విధంగా జరిగిందండి నా నోము. హోప్ యూ ఎంజాయ్డ్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, 25 కేజీల పసుపుకి పసుపు కుంకాలు అవ్వాలి అంటే మనం మినిమం 125 మెంబర్స్ని పిలవాలండి. జస్ట్ ఇన్ కేస్ 150 పిలిచినా కూడా మంచిదే. సో 150 ప్యాకేజీలు మీరు రెడీగా పెట్టుకోండి. ఈ 8 to 12 లోపలే రావాలి అని చెప్పండి. 12కి కట్ ఆఫ్ టైం ఇచ్చేసేయండి, సో దట్ ఇంకా 12 తర్వాత ఎవరు రారు. సో 8 to 12లో మీరు ఈజీగా 150 మెంబర్స్కి ఇచ్చేయచ్చు. సరేనా? కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు ఆ 25 కేజీస్కి. తర్వాత
అంటే 12 తర్వాత మనం 12 వరకే అయిపోతుంది అని చెప్తే కనుక ఇంకెవరు రారు 12 తర్వాత. సో, మనకి 8-12 మనకి వచ్చే ముత్తైదుల సంఖ్య 150 దాటదు. సో, మీరు రిస్క్‌లో పడరు. సో, జస్ట్ ఇన్ కేస్ ఎక్స్‌ట్రా కావాలంటే ఒక 5 కేజీస్ పసుపు, కుంకాలు ఇంట్లో పెట్టుకోండి. ఈ మీరు ఒకవేళ పెద్ద దోసెలైతే గనక కొంచెం ఎక్కువ ఎక్కువ పోసినా, తేడాలొచ్చినా, అయిపోయినా ఆ 5 కేజీస్‌లోంచి కూడా తీసి వాడొచ్చు. సరేనా? అదండి. ఆ విధంగా మనం టార్గెట్ 150 ప్యాకేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ నోముకి. 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకుమ. సో, పసుపు, కుంకుమ కేజీ 240, 260 అలా చెప్పారండి ఆయన. కుంకుమ 260, పసుపు 240 అని చెప్పారు. చాలా మంచి జాతి పసుపు కొమ్ములని వాడారు. అందువలన చాలా బావుంది వాసన. తర్వాత మీరు ఇది బంధుమిత్రుల సహకారంతోటే ఇలాంటి నోములు సవ్యంగా చేసుకోగలమండి. ఈ సో, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తూ ఈ ఎపిసోడ్‌ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.